ఒకానొక కాలంలో దట్టమైన దుర్గమ అనే అడవి ఉండేది. ఆ అడవికి ఒక పెద్ద సింహం రాజుగా ఉండేది. సింహం చాలా శక్తిమంతుడు, కాని విపరీతమైన అహంకారం కలవాడు. అది తన బలం తప్ప ఇంకేదీ గొప్పది కాదని భావించేది. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆహారం కోసం వేటాడటానికి వెళ్లేది. ఆ సింహం భయంకరమైన వేట వల్ల అడవిలోని జంతువుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. జంతువులన్నీ భయంతో, ఆందోళనతో ఉండేవి. ఒకరోజు అడవిలోని పెద్ద జంతువులన్నీ అంటే ఏనుగులు, తోడేళ్ళు, జింకలు, నక్కలు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశాయి. నక్క రాజుతో, మహారాజా, మీరు రోజు విపరీతంగా వేటాడటం వల్ల మా గుంపులన్నీ అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇలా కొనసాగితే కొద్ది రోజుల్లో అడవిలో ఒక్క జంతువు కూడా మిగలదు. అప్పుడు మీరు ఆకలితో అలమటించాల్సి వస్తుంది అని వినయంగా విన్నవించింది. నక్క మాటలు విన్న సింహం గర్వంగా గర్జించి, ఏం, నా వేట గురించి మీరు నాకు పాఠాలు చెబుతున్నారా? నేనే ఈ అడవికి రాజును. నేనంటే మీకు భయం లేదా అని అరిచింది. అప్పుడు తెలివైన ఒక ముసలి ఏనుగు ముందుకు వచ్చి, ఓ మహారాజా, దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము మీకు ఒక పరిష్కారం చూపాలనుకుంటున్నాం. దీనివల్ల మీకు శ్రమ తగ్గుతుంది, మా ప్రాణాలు కూడా కాపాడబడతాయి అని సింహానికి నెమ్మదిగా చెప్పింది. ఏంటా పరిష్కారం? త్వరగా చెప్పండి అని సింహం తొందరపెట్టింది. ఆ ఏనుగు, మేము అడవిలోని జంతువులందరం కలిసి ఒక నిబంధన పెట్టుకుంటాం. ప్రతిరోజు ఒక జంతువు వంతులవారీగా మీ దగ్గరకు ఆహారంగా వస్తుంది. దీనివల్ల మీరు వేటాడటానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. మరియు మీరు సంతృప్తి చెందితే మిగిలిన జంతువులు ప్రశాంతంగా జీవిస్తాయి అని బదులిచ్చింది. ఈ ఆలోచన సింహానికి బాగా నచ్చి, హహహ, ఇదేనా మీ పరిష్కారం? శ్రమ లేకుండా ఆహారం నా దగ్గరకు వస్తుందంటే ఇంతకంటే ఏం కావాలి? సరే, ఈ రోజు నుండి ఇదే పద్ధతిని పాటిద్దాం. కాని జాగ్రత్త, ఒక్కరోజు కూడా ఆలస్యం చేయవద్దు. ఆలస్యమైతే నేను మళ్లీ వేటాడటం మొదలు పెడతాను. అప్పుడు మీరంతా అంతమవుతారు అని హెచ్చరించింది. ఆ రోజు నుండి ప్రతిరోజూ జంతువులు తమలో ఒకరిని సింహానికి ఆహారంగా పంపేవి. కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు సింహానికి ఆహారంగా వెళ్లవలసిన వంతు చిన్న కుందేలుకు వచ్చింది. ఆ కుందేలు పేరు దీర్ఘదర్శి. ఆ కుందేలు చిన్నదైనా చాలా తెలివైనది, గొప్ప ఆలోచనా శక్తి కలది. అడవిలోని ఇతర జంతువులన్నీ కుందేలును చూసి బాధపడ్డాయి. అయ్యో దీర్ఘదర్శి, నువ్వు చాలా చిన్నదానివి. నువ్వు సింహం దగ్గరకు వెళ్లడం తప్పనిసరి, కాని దైవ నిర్ణయమని భావించు అని బాధగా చెప్పాయి. దీర్ఘదర్శి నవ్వి, మిత్రులారా, భయపడకండి. సింహం బలం కంటే నా బుద్ధిబలం గొప్పదని నేను నిరూపిస్తాను. సింహాన్ని ఎలాగైనా ఓడించి ఈ అడవికి శాంతిని తెస్తాను అని ధైర్యంగా మిగతా జంతువులకి చెప్పింది. కాని కుందేలు వెంటనే సింహం దగ్గరకు బయలుదేరలేదు. అది కావాలనే ఆలస్యం చెయ్యాలని ముందుగానే నిర్ణయించుకుని నిదానంగా ఆలోచించుకుంటూ మధ్యాహ్నం వేళలో సింహం నివసించే గుహ దగ్గరికి చేరుకుంది. ఆలస్యం కావడంతో సింహం విపరీతమైన ఆకలితో, కోపంతో ఊగిపోతోంది. ఆకలికి తట్టుకోలేని సింహం, ఆలస్యమైంది, ఇంక చాలు, ఈ రోజు నుండి మళ్ళీ నేనే వేటాడతాను, ఎవరూ నన్ను ఆపలేరు అని గట్టిగా అరుస్తూ అడవిలోకి బయల్దేరబోతుండగా చిన్న కుందేలు అకస్మాత్తుగా దాని ముందు నిలబడింది. సింహం కుందేలును చూసి కోపంతో మరింత గర్జించి, నువ్వా? ఇంత చిన్న జంతువును నాకోసం పంపారా? అయినా ఎందుకింత ఆలస్యం? ఈ మాత్రం దానికి మీరంతా అంత కష్టపడాలా? నిన్నొక్క దెబ్బతో ముగించేస్తాను అని ముందుకు దూకుతుండటా వెంటనే కుందేలు భయం లేకుండా చాలా వినయంగా, మహారాజా, నేను చిన్నదానిని, ఆలస్యమైన మాట నిజమే, కాని దయచేసి నన్ను క్షమించండి. ఆలస్యం చేసింది నేను కాదు, అచ్చం మీలాగే ఉన్న మరొక సింహం, దానివల్ల ఆలస్యమైంది అంది. సింహం కోపం ఆశ్చర్యంగా మారింది. ఏం మాట్లాడుతున్నావు? నాలాగే మరొక సింహం ఉందా? ఈ అడవికి రాజు నేనే.
నాకంటే బలమైన సింహం ఈ అడవిలో ఉందా? నువ్వు నిజం చెప్పు. తప్పించుకోడానికి అబద్ధాలు చెప్పావంటే నిన్నిప్పుడే చంపుతాను అని కోపంగా అడిగింది. కుందేలు మెల్లగా, మహారాజా, మా వంతు రాగానే మమ్మల్ని 5 కుందేళ్లను మీకు ఆహారంగా పంపారు. మేము 5 కలిసి వస్తుండగా మార్గమధ్యంలో మరొక సింహం అడ్డగించింది. అది తనను ఈ అడవికి నిజమైన రాజుగా ప్రకటించుకుంది. అది మమ్మల్ని 5 పట్టుకుంది. నేను చాలా వేడుకున్న తర్వాత మీకోసం ఆహారంగా వస్తున్నామని చెప్పగా ఆ సింహం కోపంతో, ఈ అడవికి మరొక సింహం రాజుగా ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆ పిరికి సన్నాసి? నాకు తెలీకుండా దాక్కుని బతుకుతున్నాడా? రేపేవాణ్ణి చంపి నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి నన్ను మాత్రమే మీ దగ్గరకు పంపింది. అంతేకాకుండా ఆ దుష్టసింహం మా మిగిలిన 4 మిత్రులని బలవంతంగా లాక్కుని ఒక బావిలో బంధించింది. అది బావిలోకి దిగగానే నేను ప్రాణాలతో తప్పించుకోగలిగాను అని కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నట్టు నటించింది. ఈ మాటలు వినగానే సింహం అహంకారంతో, కోపంతో రగిలిపోయింది. తనకంటే మరొక సింహం అడవికి రాజు అని చెప్పుకోవడం, తన ఆహారాన్ని దొంగిలించడం దాని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఏం, ఇంత ధైర్యమా? అది ఎక్కడుంది? నాకు ఆ సింహాన్ని చూపించు. ఇప్పుడే దాన్ని చంపి ఈ అడవికి నేనొక్కడినే రాజునని నిరూపిస్తాను అని మరింత కోపంగా చెప్పింది. కుందేలు భయపడినట్లు నటిస్తూనే, మహారాజా, దయచేసి నా వెంటే రండి. నేను మీకు ఆ సింహం ఉన్న ప్రదేశాన్ని చూపిస్తాను. కాని దాని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చాలా పెద్దది అని సింహంతో చెప్తూ కుందేలు ముందుకి నడుస్తూ సింహాన్ని ఆ అడవిలోని ఒక పాత, లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ బావిలో నీరు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఎండ వల్ల వచ్చే వెలుతురు కారణంగా బావి అడుగు భాగం మాత్రం అద్దంలా ప్రతిబింబిస్తూ ఉంది. బావి దగ్గరకు చేరుకోగానే కుందేలు బావిని వేలుతో చూపిస్తూ, మహారాజా, ఆ దుష్టసింహం ఈ బావి లోపల నివసిస్తోంది. నేను భయంతో దాని దగ్గరకు వెళ్ళలేను అంది. కుందేలు మాటలు విన్న సింహం వెంటనే ఆ బావి అంచున నిలబడి లోపలికి తొంగి చూసింది. అద్దంలా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం కనిపించింది. తన ప్రతిబింబాన్ని చూసిన సింహం, అదిగో ఆ దుర్మార్గుడు, నా ఆహారాన్ని దొంగిలించిన నా శత్రువు అని అరుస్తూ, ఆ ప్రతిబింబమే వేరే సింహమని, తనకంటే పెద్దదని భావించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన శత్రువుపై దాడి చెయ్యాలనే ఉద్దేశంతో ఒక్కసారిగా ఆ బావిలోకి దూకింది. ఒక్కసారిగా పైనుంచి దూకిన సింహం లోతైన ఆ బావి అడుగున ఉన్న రాళ్లపై బలంగా పడి ప్రాణాలు కోల్పోయింది. దాని అంతం దాని అహంకారం, తొందరపాటు వల్లే జరిగింది. కుందేలు దీర్ఘదర్శి సంతోషంతో నవ్వి, భౌతిక బలం కంటే బుద్ధిబలమే గొప్పదని ఈరోజు ఈ అడవికి నిరూపించాను అని మనసులో అనుకొని వెంటనే అడవిలోకి తిరిగి వచ్చి జరిగినదంతా ఇతర జంతువులకు వివరించింది. సింహం యొక్క విపత్తు నుండి తమకు విముక్తి లభించిందని తెలిసి అడవిలోని జంతువులన్నీ సంతోషంతో గెంతుతూ కుందేలు దీర్ఘదర్శి తెలివితేటలను కొనియాడాయి. ఆ రోజు నుండి అడవిలో శాంతి, సంతోషం నెలకొన్నాయి. చిన్నదైన కుందేలు దీర్ఘదర్శి తెలివి కారణంగా ఆ అడవి సురక్షితంగా మారింది. భౌతిక బలం కంటే బుద్ధిబలమే గొప్పది. అహంకారం ఎప్పుడూ వినాశనానికి దారితీస్తుంది. తెలివైన ఆలోచనలు, సమయస్ఫూర్తితో కూడిన ప్రణాళికలు ఎంతటి శక్తిమంతులనైనా సులభంగా ఓడించగలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.